మనం రోజు మార్నింగ్ లేచిన వెంటనే ఖాళీ కడుపుతో టీ కాఫీ తాగుతుంటాం కదా. అలా పడికడుపున టీ కాఫీ తాగితే మన బాడీకి ఎంత ఎఫెక్ట్ తెలుసా? అండ్ ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసి చనిపోయిన వ్యక్తిని మళ్ళీ తిరిగి బతికించవచ్చు అని కొంతమంది సైంటిస్టులు చెప్తున్నారు. ఇంకా కోర్ట్ మూవీతో అందరికీ తెలిసిన ఈ పోక్సో యాక్ట్ అనే చట్టం ఎప్పుడు ఎలా ఎక్కడ స్టార్ట్ అయిందని, ఐపీఎల్ లో ఎస్ఆర్హెచ్ టీమ్ ఫ్రాంచైజ్ అసలు కావ్య మారన్ కి ఎలా వచ్చింది, సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయిన ఈ ఐసోస్పీడ్ స్టోరీ ఏంటి, ఇలా ఈ వీడియో మొత్తం ఇలాంటి ఫ్యాక్ట్స్ తో ఫుల్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. పూర్తిగా చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. మనలో చాలా మంది మార్నింగ్ లేచిన వెంటనే ఖాళీ కడుపుతో కాఫీ టీ తాగుతుంటారు. దానివల్ల మన బాడీకి ఎంత డేంజరో తెలుసా? కాఫీ టీలో అసిడిటీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఆ అసిడిక్ నేచర్ వల్ల ఎంటీ స్టమక్ తో టీ కాఫీ తాగితే స్టమక్ లో ఇరిటేషన్ స్టార్ట్ అయ్యి గ్యాస్ ఫామ్ అవుతూ డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతాం. ఇంకా అదే అలానే కంటిన్యూ చేస్తే డైజెషన్ ప్రాబ్లమ్స్, నిద్ర పట్టకపోవడం, యాంగ్జైటీ, స్టమక్ యాసిడ్ ఇష్యూస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా కాఫీలో హై కెఫెన్ ఉంటుంది. అలా రోజు ఎంటీ స్టమక్ తో కాఫీ తాగితే ఆ కెఫెన్ ని లివర్ ప్రాసెస్ చేయలేక లివర్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా దాంతో పాటు వాటిలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డయాబెటీస్, కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్ లాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చి బ్లడ్ ప్రెషర్, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఏదైనా బ్రెడ్ లాంటి కంబైన్డ్ ఫుడ్ తో లిమిటెడ్ గా కాఫీ టీ తాగితే ఏమీ కాదు. ఇంకా టీ కాఫీ లిమిటెడ్ గా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మన బాడీకి జరిగే గుడ్ ఏంటో తెలుసా? టీ కాఫీ స్వీట్ గా ఉంటుంది కాబట్టి అవి తాగినప్పుడు మన బ్రెయిన్ లో డోపమైన్ అనే హార్మోన్ ఇంక్రీజ్ అయ్యి అడ్రినలిన్ రష్ రిలీజ్ అవుతుంది. దాంతో బ్రెయిన్ రిలాక్స్ అయ్యి స్ట్రెస్ తగ్గినట్టు ఫీల్ అవుతాం. ఇంకా టీ కాఫీలో ఉండే కెఫెన్ వల్ల నోరిపైన్ఫరైన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి లేజినెస్ పోయి దానివల్ల ఫోకస్ పెరిగి చేసే పనుల మీద కాన్సన్ట్రేషన్ గా వర్క్ చేయొచ్చు. సో సింపుల్ గా చెప్పాలంటే ఎంటీ స్టమక్, హై క్వాంటిటీ టీ కాఫీ కంటే లిమిటెడ్ గా రోజుకి ఒకసారి టీ కాఫీ విత్ కంబైన్డ్ స్నాక్స్ తో తాగితే చాలా బెటర్ అండ్ యూ ఫీల్ దట్ డిఫరెన్స్. తర్వాత ఫ్యాక్ట్ నెంబర్ 2. అసలు పోక్సో యాక్ట్ అనే చట్టం ఎక్కడ పుట్టిందో, ఎప్పుడు పుట్టిందో తెలుసా? ఈ యాక్ట్ కేవలం చిన్నపిల్లల కోసం మాత్రమే. మన దేశంలో దీన్ని పోక్సో యాక్ట్ అని పిలిస్తే మిగతా దేశాల్లో డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తారు. చిల్డ్రన్ యాక్ట్ 1889 అనే పేరుతో యునైటెడ్ కింగ్డమ్ లో చిన్నపిల్లల ప్రొటెక్షన్ కోసం, చిన్నపిల్లల్ని అబ్యూజ్ చేసే వాళ్ళని శిక్షించడం కోసం ఈ యాక్ట్ ని రూపొందించారు. ఇంకా అదే యాక్టే చాలా కంట్రీస్ లో కూడా అమల్లోకి వచ్చింది. ఇంకా మన ఇండియాలో 2012లో ఫస్ట్ టైం పోక్సో యాక్ట్ ని మన ఇండియన్ పార్లమెంట్ లో అప్రూవ్ చేశారు. పోక్సో యాక్ట్ అంటే ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అని అర్థం. ఇది కేవలం 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉండే చిన్నపిల్లల పైన ఎవరైనా అత్యాచారం, అబ్యూజ్, హరాస్మెంట్ చేయడానికి ట్రై చేసినా ఈ యాక్ట్ ప్రకారం 3 సంవత్సరాల నుండి లైఫ్ టైం జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అండ్ ఈ యాక్ట్ 18 సంవత్సరాల బిలో ఉండే బాయ్స్ కైనా, గర్ల్స్ కైనా, ట్రాన్స్జెండర్స్ కైనా వర్తిస్తుంది. అండ్ అబ్యూజ్ చేసింది ఎంత పవర్ఫుల్ వ్యక్తి అయినా, ఎంతటి స్థాయిలో పొజిషన్ లో ఉన్నా, ఆఖరికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయినా కూడా ఈ పోక్సో లాకి తల ఉంచాల్సిందే. ఇలా ఈ యాక్ట్ వల్ల ఇయర్లీ అబ్యూజ్ చేసే చాలా మందికి శిక్ష పడుతుంది అండ్ ఎంతో మంది పిల్లలు రక్షించబడుతున్నారు. తర్వాత ఫ్యాక్ట్ నెంబర్ 3. అసలు చనిపోయిన వ్యక్తిని మనం తిరిగి బ్రతికించగలమా? సైన్స్ సబ్జెక్ట్ లో ఒక ఫేమస్ లా ఉంది. ఎనర్జీ కాన్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్, ఓన్లీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ టు అనదర్ అని. అంటే ఒక ఎనర్జీని మనం పుట్టించలేము, అంతం చేయలేము, కేవలం దాన్ని ఒక ఫామ్ లో నుండి ఇంకో ఫామ్ లోకి ట్రాన్స్ఫర్ చేయగలము అని. సేమ్ ఇదే ఫామ్ ని బేస్ చేసుకొని చూస్తే మన హ్యూమన్ బాడీలో కూడా ఎనర్జీ ఉంటుంది. దాన్నే ఆత్మ అని కొంతమంది పిలుస్తారు. మన పురాణాల ప్రకారం చూస్తే ఒక మనిషి చనిపోతే తను చేసిన పాపపుణ్యాలను బట్టి స్వర్గానికో నరకానికో వెళ్తాడు కదా. అంటే అక్కడ ఆత్మ అనే ఎనర్జీ అంతం కావట్లేదు, బాడీ అనే ఫామ్ లో నుండి ఇంకో ఫామ్ లోకి చేంజ్ అవుతుంది. ఇంకా సైన్స్ పరంగా చూసినా ఒక మనిషి ఎనర్జీ అనేది బ్రెయిన్ లో మెమొరీ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. ఎవరికైనా మెమొరీ లాస్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని గుర్తుపట్టలేకపోతే రూపం వాళ్ళదే అయినా కూడా ఆ మనిషి మాత్రం తను కాదు. సో ఒక మనిషి మెమోరీస్, దాని వల్ల తను ఎలా ఆలోచిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. ఒకవేళ ఎవరైనా మనిషి చనిపోయినా అతని బ్రెయిన్ ని, మెమోరీకి డ్యామేజ్ జరగకుండా ఆ మెమోరీ వాడుకొని తను రిప్లై ఇచ్చేలా చేసే ఒక టెక్నాలజీని సైంటిస్టులు తెస్తే చనిపోయే ఎంతో మంది ఎనర్జీ ఇంకో ఫామ్ లోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దానివల్ల తనను మళ్ళీ బ్రతికించవచ్చు. ఇది ఇప్పుడు పాసిబుల్ అవుతుంది అని మాత్రం లైట్ తీసుకోకండి. ఎందుకంటే ఎలానోస్ ప్రాజెక్ట్ లో ఒక ప్రాజెక్టే ఈ న్యూరల్ లింక్ అనే ప్రాజెక్ట్. దీంతో మనుషుల బ్రెయిన్ ని కంట్రోల్ చేయడం, దాని ఆలోచనలు తెలుసుకోవడం, మెమోరీ అనాలిసిస్, ఇలా చాలా రకాల ఎక్స్పీరియన్స్ జరుగుతున్నాయి. మేబీ ఫ్యూచర్ లో చనిపోయిన వ్యక్తుల బ్రెయిన్ ని వేరే డివైజెస్ కు కనెక్ట్ చేసి మళ్ళీ బ్రతికించవచ్చు కదా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. తర్వాత ఫ్యాక్ట్ నెంబర్ 4. మనం జురాసిక్ పార్క్ మూవీ చూస్తే రీసెర్చర్స్ కొన్ని కోట్ల సంవత్సరాల ముందు చనిపోయిన డైనోసార్స్ డిఎన్ఏ తీసుకుని జెనెటికల్ గా మళ్ళీ తిరిగి పుట్టిస్తారు. అయితే అనుకోకుండా జరిగిన ఒక మిస్టేక్ వల్ల ఆ డైనోసార్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయి విధ్వంసం జరుగుతుంది. అయితే సేమ్ ఇలానే కొలోజల్ అనే కంపెనీ 10,000 సంవత్సరాల ముందు చనిపోయిన డైర్వుల్ఫ్ అనే ట్రేడ్ స్పీసెస్ ని డిఎన్ఏ ఎక్స్టింక్షన్ అనే ప్రాసెస్ ద్వారా మళ్ళీ పుట్టించగలిగారు. దానికోసం వీళ్ళు 13 సంవత్సరాల ఓల్డ్ డైర్వుల్ఫ్ టీత్ ని 72,000 సంవత్సరాల పాత డైర్వుల్ఫ్ ఇన్నర్
ఇన్నర్ ఇయర్ బోన్ ని తీసుకొని ఈ 3 డైర్వల్ స్పీసెస్ ని మళ్ళీ తిరిగి పుట్టించారు. ఇక వాటికి రోమోలాస్, సీమస్, కలిసి అనే నేమ్స్ కూడా పెట్టారు. అంతేకాక వీళ్ళు అంతరించిపోయిన ఐసేజ్ మ్యామోట్స్ ని, డోడో అనే పక్షిని, తలాసైనా అనే రేర్ క్రియేచర్ ని కూడా ఈ డిఎన్ఏ ఎక్స్టింక్షన్ ప్రాసెస్ ద్వారా తిరిగి మళ్ళీ బతికించాలి అని చూస్తున్నారు. అయితే మరి కొంతమంది భయం ఏంటంటే వీళ్ళు ఏమైనా డైనోసార్స్ ని కూడా ఈ డిఎన్ఏ ప్రాసెస్ ద్వారా తిరిగి బతికిస్తారేమో అని. నెక్స్ట్ ఫ్యాక్ట్ నెంబర్ 5. రొనాల్డోకి బిగ్గెస్ట్ ఫ్యాన్ వీరవమాని ఎవరైనా ఉన్నారంటే అది ఐజోస్పీడ్ అనే చెప్పాలి. అయితే మనోడికి 14 సంవత్సరాలు ఉన్నప్పుడే వాళ్ళ మదర్ ఇంట్లో నుంచి స్పీడ్ ని గెంటేసిందంట. తన ఫాదర్ తో కలిసి బతుకుతూ 2016లో తన యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాడు. 2016 నుంచి 2020 వరకు ఎన్ని రకాల వీడియోస్ చేసినా యూట్యూబ్ లో సక్సెస్ రాలేదు. కానీ ఎప్పుడైతే పాండమిక్ వైరస్ వచ్చిందో స్పీడ్ తన ఛానల్లో గేమింగ్ వీడియోస్, రియాక్షన్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాడు. స్పీడ్ చేసే చేష్టలు, ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, మాట్లాడే విధానం వల్ల వీడియోస్, లైవ్ స్ట్రీమ్ కు వ్యూస్ బాగా వచ్చి చాలా ఫాస్ట్ గా పాపులర్ యూట్యూబర్ అయ్యాడు స్పీడ్. ఇక అక్కడి నుంచి బ్యాక్ స్టెప్ వేయకుండా కంట్రీస్ తిరుగుతూ తన ఫ్యాన్స్ ని కలుస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ అతి తక్కువ వయసులోనే మిలియనీర్ అయ్యాడు ఐసో స్పీడ్. ఇంకా నెక్స్ట్ ఫ్యాక్ట్ నెంబర్ 6. అప్పట్లో ఐపీఎల్ లో డెక్కన్ చార్జర్స్ కి ఫ్యాన్స్ క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. 2009లో ఆర్సీబీ మీద ఫైనల్ లో గెలిచి ఐపీఎల్ కప్ విన్ అయ్యారు. హైదరాబాద్ ని బేస్ చేసుకుని వచ్చిన ఈ ఫ్రాంచైజ్ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ గా మారి ఐపీఎల్ టీమ్ గా ఫామ్ అయింది. సన్ పిక్చర్స్ ఓనర్ కళానిత్య మారన్ ఈ టీమ్ కి ఓనర్ అయితే తన కూతురు కావ్య మారన్ కూడా క్రికెట్ మీద ఇంట్రెస్ట్, బిజినెస్ మీద నాలెడ్జ్ ఉండడంతో 2018లో ఎస్ఆర్హెచ్ పూర్తి బాధ్యతలను కావ్య మారన్ తీసుకొని నడిపిస్తుంది. కళానిత్య మారన్ ఎస్ఆర్హెచ్ టీమ్ ని 2012లో 85 కోట్లు పెట్టుకుంటే దాన్ని కావ్య మారన్ టేకప్ చేసి ఇప్పుడు 2024లో 730 కోట్ల బ్రాండ్ వాల్యూగా పెంచింది. ఫైనల్ ఫ్యాక్ట్ నెంబర్ 7. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా మన డబ్బుల్ని కొట్టేస్తాయో తెలుసా? ఈ యాప్స్ అన్ని నడిచేది ఒకే ఒక అసెట్ పైన, అదే ఆశ. 100లో వేస్తే వేలలో వస్తాయని, వేలలో వేస్తే లక్షల్లో వస్తాయని, లక్షల్లో వేస్తే కోట్లలో సంపాదించని ఆశకి డబ్బుని ఎరగా వేసి మనల్ని మోసం చేస్తున్నాయి ఈ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్. యాప్ ఇన్స్టాల్ చేస్తే చాలు బోనస్లని, రివార్డ్లని మొదట్లో నైస్ గా మనతో బెట్టింగ్ వేస్తారు. వాటికి అలవాటు పడి చిన్న చిన్న అమౌంట్స్ గెలుచుకున్నాక వేలల్లో మనీ వేస్తే లక్షల్లో గెలుచుకోవచ్చని చెప్పి కొన్ని వేలు ఆ యాప్స్ లో వేసేలా చేస్తారు. ఇంకా వాళ్ళు చెప్పినట్టే ఆశ చూపించి కొంత రిటర్న్ వచ్చేలా చేసి వాళ్ళు వేసిన మనీ మొత్తం పోయేలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేస్తారు. ఇంకా వేలలో పోగొట్టుకున్న మనం ఊరుకుంటామా? కనీసం వేసిన డబ్బులైనా సంపాదించాలని మళ్ళీ డబ్బేసి ఆడతాం. కానీ రిజల్ట్ ఆ వేల డబ్బులు అన్ని కలిపి లక్షల్లో డబ్బులు పోతాయి. ఎగ్జామ్ ఫీ డబ్బులు అని, ఆపరేషన్, డెలివరీ ఖర్చులకి దాచుకున్న డబ్బులు అని ఇలా చాలా మంది ఈ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ లో వేసి అన్ని పోగొట్టుకుని వాటిని ఎలా సంపాదించాలో తెలియక డబ్బులు తిరిగి కట్టలేక ఆ ప్రెజర్ ని హ్యాండిల్ చేయలేమని ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ యాప్స్ లో డబ్బులు గెలుచుకున్న వాళ్ళు వేల మంది అయితే అదే డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కొన్ని లక్షల్లో, కోట్లలో ఉన్నారు. దానివల్ల గేమింగ్, బెట్టింగ్ యాప్స్ కొన్ని కోట్లు సంపాదిస్తూ ఎన్నో కుటుంబాలు రోడ్డున పడేలా చేస్తున్నాయి. ఈ యాప్స్ ని ప్రమోట్ చేసే యాక్టర్స్ కి, ఇన్ఫ్లుయెన్సర్స్ కి మనం సపోర్ట్ చేయడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా మనం కూడా కొంత కారణం. సో సే నో టు బెట్టింగ్. ఈ వీడియో మిమ్మల్ని ఇన్ఫర్మేటివ్ గా ఎంటర్టైన్ చేస్తుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.